వైకుంఠ ఏకాదశి అంటే విష్ణువుకి చాలా ఇష్టమైన రోజు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు. అందుకే ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. పురాణం ప్రకారం విష్ణువుని మురా అనే రాక్షసుడు సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురాని కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెబుతాడు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను తొలగించాలని కోరుతుంది. ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తీసుకోకూడదని అంటారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఎర్రటి పూలతో తులసీ దళంతో విష్ణువుకి పూజ చేసి ఓం నమో నారాయణాయ అని 108 సార్లు జపం చేస్తే సత్వగుణం లభించి ముక్తికి మార్గం ఏర్పడుతుంది.